అయితే చాలా మంది అమ్మాయిల వాళ్ళ కులాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాము. అంటే ఏ అమ్మాయి ఏ క్యాస్ట్ అనే దాని గురించి పూర్తిగా వివరణ ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ క్యాస్ట్లు ఏంటంటే లింగాయతు, రాజులు, క్షత్రియులు, ఆర్యకటికలు. ఈ కుటుంబాలకు సంబంధించిన అమ్మాయిలని ఈరోజు తీసుకొచ్చినాము. ఎందుకోసం ఇన్ని తీసుకొచ్చినాం అంటే మాకు అవి రెండు దొరికిన జర ఇన్ఫర్మేషన్ దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. మా ప్రేక్షకులారా, మేము రోజు ఈ పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయాలి. అంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి. మనకు తెలిసినా తెలియని వాళ్ళకి కూడా ఖచ్చితంగా మీరు చెప్పాలి. అరే పలానా వ్యక్తి పలానా సంబంధాలు చూస్తాడు, పలానా చేస్తాడు అని చెప్తేనే మేము మార్కెట్ లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి పూర్తిగా మీ సహాయ సహకారాలు కావాలి కాబట్టి మేము అడుగుతున్నాము. దానికి మీరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నా. మరి వెంటనే మన ప్రొఫైల్స్ లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మరి వ్యూవర్స్ రెడీగా ఉన్నారా? మరి నవ్య మేడం మీరు రెడీగా ఉన్నారా? మన వ్యూవర్స్ రెడీ అంటున్నారు. మరి 100% అమ్మాయిల గురించి తీసుకొచ్చినా అన్నావు కదా, అవన్నీ పర్ఫెక్ట్ గానే ఉన్నాయా? సంబంధాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కదా? జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్టే కదా? పర్ఫెక్ట్, ఏం డౌట్ లేదు కదా? ఎలాంటి డౌట్ అక్కర్లేదు కూడా. ఖచ్చితంగా వినండి మా వ్యూవర్స్. మరి మేము తెచ్చిన ఈ సంబంధాలు ఏంటి అనేది ఇప్పుడు చదవబోతుంది నవ్య. మరి నవ్య చెప్పు, ఫస్ట్ ఏ అమ్మాయిని తీసుకొచ్చినావు చెప్పు మన వాళ్ళ కోసం. తప్పకుండా చెప్తాను సార్. ఈ రోజు నేను మీ అందరి ముందుకి వాల్మీకి పోయే అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/1993, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ చేశారు. అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు జీతం వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి మాకు హైదరాబాద్ లో ఉండే అబ్బాయి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. అందులో సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్యాకేజీ అట్లా ఆ విధంగా చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఎంత ప్యాకేజ్ ఉన్న అల్లు రావాలనుకుంటున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ అనే విషయాన్ని మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అమ్మాయి చెప్పినా పేరెంట్స్ చెప్పినా గదే చెప్తారు, తప్పేం లేదు. దానికి బట్టి మనం ఫీల్ చేస్తూనే ఉండాలి. అమ్మాయిల కోరికలకు తగ్గట్టే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మేమైతే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ అమ్మాయికి తగ్గట్టు ఎవరైనా సంబంధం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించవచ్చు. వీళ్ళు నాకు తెలిసి లింగాయత్ అనుకుంటా. వాల్మీకి అమ్మాయి కోసం ఎవరైనా చూస్తున్నారా? వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఖచ్చితంగా మీకు మంచి సంబంధాలు చూస్తాం. మాది ఆఫీసు జగద్గిరి గుట్ట హైదరాబాద్ లో ఉంది. 10 గంటల నుంచి 7 గంటల వరకు మేము సంబంధాలు చూస్తాము. మా డోర్ మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటది. ఖచ్చితంగా మీరు రావాలి. అమావాస్య ఉంది, ఆదివారం ఉంది, సోమవారం ఉంది, పండగ ఉంది, పబ్బం ఉంది, ఏమి లేవండి. ఏదైనా మేము మీకోసమే ఉన్నాం, మీకోసమే బతుకుతున్నాం, మీకోసమే పనిచేస్తాం. మరి అట్లనే మరో అమ్మాయి గురించి మన మేడం నవ్య గారి మాటలోనే వినేద్దాం. మరో ఆర్యకైటిక అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/10/1992, ఎత్తు 5'8" ఉంటారు. కొంచెం హైట్ ఎక్కువ అమ్మాయి. బీటెక్ చేస్తుంది. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ సిస్టమ్ మేనేజర్ గా జాబ్ చేస్తుందనండి. మరి హైదరాబాద్ లోనే. మరి ఈ అమ్మాయికి జీతం నెలకు 45,000 వరకు వస్తుంది. వీళ్ళు ఉండేది ఎక్కడ అని అంటే మన మియాపూర్ లోనే ఉంటున్నారు. కాకపోతే వీళ్ళు సెటిల్డ్ మియాపూర్, నేటివ్ వచ్చేసి విజయవాడ, ఆంధ్ర సంబంధం. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు, అయితే హైదరాబాద్ అబ్బాయి కావాలా లేదంటే తెలంగాణ ఏపీ అనే విషయం మనం సాయిబాబా సార్ని అడిగే తెలుసుకుందాం. ఓకే అమ్మ చెప్తాను. అయితే వీళ్ళు ఆరకటికలు 5.8 ఉంటది అమ్మాయి. ఇక వాళ్ళు చూసేది ఏంటంటే అమ్మాయికి తగ్గట్టు అబ్బాయి కావాలని చూస్తున్నారు. అయితే ఇండియా అయినా పర్వాలేదు, ఎన్ఆర్ఐ సంబంధాలైనా పర్లేదు, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, లండన్, వేరే సౌత్ ఆఫ్రికా అయినా పర్వాలేదు. కానీ 5.8 ఉన్న అమ్మాయికి ఇంకా మీరే ఆలోచించండి. చూస్తున్నారు కాబట్టి వ్యూవర్స్ ఖచ్చితంగా 5'9", 5'10", 5'11", 6 ఫీట్లు ఉన్న పిల్లగాడు కావాలని కోరుకుంటారు. దాంట్లో తప్పేం లేదండి. ఎందుకంటే అబ్బాయి పొట్టిగుండే అమ్మాయి పొడుగుంటే బాగుంటది కదా, దాంట్లో ఆలోచించాల్సింది ఏం లేదు. కాబట్టి వీళ్ళు మంచిగానే కట్నము, గిఫ్ట్ మన భాషలు ఏమవుతున్నాయో అన్ని ఇచ్చేస్తారు. బాధ ఏం లేదండి. దాని గురించి ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆర్యకటికలు సంప్రదించాలి. అట్లనే మరో అమ్మాయి గురించి క్యాస్ట్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి అనేది మన నవ్య మాటల్లోనే చెప్తుంది, మనం విందాం. ఆర్యకటికలో నుంచి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/10/1992, ఎత్తు 5'5" ఉంటున్నది. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే చెన్నైలో జాబ్ చేస్తుంది. మరి నెలకు జీతం వచ్చేసి 70,000 వరకు వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, హైదరాబాద్ లో ఉండే అబ్బాయి అయినా పర్వాలేదు, లేదు చెన్నైలో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, లేదు బెంగళూరులో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయే కావాలనుకుంటున్నారు. వీళ్ళకి ప్రాపర్టీస్ వైజ్ గా కూడా మంచి సెటిల్డ్ ఫ్యామిలీ, ఉత్తరు కూడా సెటిల్డ్ ఫ్యామిలీయే కావాలి అని కూడా వీళ్ళ పేరెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే అయితే మాకు తెలంగాణ అయినా పర్వాలేదు, ఏపీ అయినా పర్వాలేదు అన్నట్టుగా చూస్తున్నారు. కాకపోతే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఉంది అని అంటే అమ్మాయి లైఫ్ బాగుంటుంది కదా అనేది మాత్రమే వీళ్ళ రిక్వైర్మెంట్. మరి ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే మా ఆఫీస్ కి వచ్చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు అంటే కాల్లో మాట్లాడతాం, కాల్స్ అనేసి అంటున్నారు, కానీ పెళ్లి విషయాలు కాబట్టి కాల్లో వద్దండి, డైరెక్ట్ గా వచ్చి కలవండి. డైరెక్ట్ గా వస్తేనే ఆ అబ్బాయి ఎలాంటి వాడు, ఎలా ఏ జాబ్ చేస్తున్నాడు, ఎంత ప్రాపర్టీ ఉంది, పేరెంట్స్ ఎలా ఉంటారు, ఏంటి అనేది పూర్తి వివరాలు అనేది మనం తెలుసుకోవచ్చు. అంత ఈజీగా ఎవరిని ట్రస్ట్ చేయకండి. మనం ఫోన్లో ఏదైతే తెలుసుకోవాలో అది మాత్రమే తెలుసుకోండి.
పెళ్లిళ్ళ విషయం కాబట్టి డైరెక్ట్ గా వచ్చి కలుసుకుంటేనే బాగుంటుంది. విన్నారు కదండి, మరి మంచి మంచి అమ్మాయిల గురించి మన నవ్య చెప్పింది, అలా రిక్వైర్మెంట్ అనేది కూడా చెప్పింది. కాబట్టి అట్లనే మరో అమ్మాయి గురించి, ఆమె క్యాస్ట్ ఏంటి, ఆమె వివరాలు ఏంటి అనే విషయం గురించి ఆమె చెప్తుంది. రిక్వైర్మెంట్ గురించి నేను చెప్తా, మీరు వినాలి, ఎందుకంటే నేను కలిసాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి శ్రోతలారా, ప్రేక్షకులారా వింటున్నారు కదా, ఖచ్చితంగా మీరు వినండి. మరి మరో అమ్మాయి గురించి నవ్య తొందరగా చెప్పేసి వ్యూవర్స్ చూడాలని వీక్షణంగా చూస్తున్నారు. ఈ రోజు నేను క్షత్రియ అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/10/2001, హైట్ 5.5 ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు జీతం వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీళ్ళ పేరెంట్స్ గుంటూరు అండి. అంటే ఆంధ్ర సంబంధం అయితేనే మాకు బాగుంటుంది, ఆంధ్ర అబ్బాయే కావాలనుకుంటున్నారు. ఆంధ్ర సైడ్ ఏ ఊరైనా పర్వాలేదు, కాకపోతే ఆంధ్ర అబ్బాయి హైదరాబాద్ లో ఉండి జాబ్ చేసుకున్నా కూడా మాకేం ప్రాబ్లం లేదండి అంటున్నారు. మరి ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్ హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి అయినా, బెంగళూరులో ఉన్న అబ్బాయి అయినా, పూణేలో జాబ్ చేస్తున్నాను, ఏరియా ఎక్కడైనా పర్వాలేదండి, సెటిల్డ్ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వీళ్ళకే 40 CR వరకు ప్రాపర్టీ ఉంది. వీళ్ళకి 40 CR ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఎక్కువ ఉన్న అబ్బాయిలే కావాలనుకుంటున్నారు. కాబట్టి అంతకంటే ఎక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియోని చూడండి, ఖచ్చితంగా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా అండి, అమ్మాయిలుగా వాళ్ళకు 40 కోట్లు ఉన్నప్పుడు వాళ్ళు కోరుకునేది గట్టిగానే కోరుకుంటారు. కాబట్టి ఎవరైనా మంచి గట్టిగా ఫ్యామిలీస్ ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఏదో మీరు చూసి వదిలేకండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఇక మా కులం కాదు, మాకెందుకు అని ఫీల్ కాకండి. ఎందుకోసం అంటే వాళ్ళు ఏ కులమైనప్పటికీ వాళ్ళ గురించి కూడా మా దాంట్లో వీడియోస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా చూసే అవకాశం పెరుగుతుందని నేను కోరుకుంటున్నా. మా వీడియో చూస్తున్న వీక్షకులకు ఖచ్చితంగా మీరు చెప్పాలి, ప్రేక్షకులారా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. అట్లనే మరో అమ్మాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విద్దాం. మరో క్షత్రియ రాజుల అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/6/1997, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ PG కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు జీతం 40,000 వరకు వస్తుంది. వీళ్ళు ఉండేది ఎక్కడంటే హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో కావాలనుకుంటున్నారు అనేది మనం సార్ మాటల్లోనే విందాం. వాళ్ళకి ఏమున్నదండి, ఎట్లా చెప్పినా రాజులు మంచి గట్టిగా కావాలని చూస్తారు. ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, ఎవరైనా ఉంటే రాజులు ఖచ్చితంగా మీరు సంప్రదించాలి. మీకు ఏం కావాలో మీరు మా ఆఫీస్కి వచ్చి కలవండి. మీకు అమ్మాయిల గురించి కావచ్చు, అబ్బాయిల గురించి కావచ్చు, పూర్తి వివరాలు మీకు చెప్తాము, చేస్తాము. అన్ని విధాలుగా మీకు దగ్గర నుండి చూపిస్తాము. ఏదో ఆన్లైన్ మ్యాట్రిమోనీల మాదిరిగా మీరు పోండి, మీరు చూసుకోండి, మీకు ఈమెయిల్ ఐడి ఇస్తాం, మీకు నంబర్ ఇస్తామని కాదు. అసిస్టెంట్ సర్వీస్ అండి. అసిస్టెంట్ సర్వీస్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. మీకు నేను దగ్గరుండి సంబంధం చూపించడం, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం, వాళ్ళ ప్రాపర్టీలు వీళ్ళ ప్రాపర్టీలు అసలు ఒకటి కాదండి, మీకు అన్ని విధాల సర్వీస్ దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి సర్వీస్ ఇచ్చే సంస్థ ఏది లేదండి, అదే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. కాబట్టి మీరు రావాలని నేను కోరుకుంటున్నా. నేను గట్టిగా చెప్పగలుగుతున్నా అంటే కారణము తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అని నేను అంటున్నా అంటే ఉత్తగట్టలేను. నా మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, నా మీద నాకు విశ్వాసం ఉంది, నా మీద నాకు ప్యాషన్ ఉంది, నా మీద నాకు అభిరుచులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు రావాలని కోరుకుంటున్నా. ప్రతిరోజు మీకు కనబడతా నాకు. అట్లనే మరో అమ్మాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే వినేద్దాం. నేను మరో క్షత్రియ అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/12/2003, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ BSc నర్సింగ్ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ హాస్పిటల్లోనే నర్స్ గా జాబ్ చేస్తుంది. నెలకు జీతం వచ్చేసి 25,000 వరకు వస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి ఇంకా అబ్బాయి ఎలా కావాలనుకుంటున్నాడు అంటే ఎలాంటి అబ్బాయి వస్తే వీళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళకి ఎంత ప్యాకేజ్ లో ఉండాలి అనేది సార్ చెప్తారు. ఆ అమ్మాయి BSc నర్సింగ్ అండి. ఇక వాళ్ళు డిగ్రీ చేసినా పర్లేదు, లేదంటే బీటెక్ చేసినా పర్లేదు, ఎంటెక్ చేసినా పర్లేదు. హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నారు, తప్పులేదు. చిన్న చిన్న కోరికలను మనము ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మాది కాబట్టి మేము ముందు పెడుతున్నాము. కాబట్టి ఎవరైనా రాజులు, క్షత్రియ రాజులు, లేకపోతే సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు ఎవరైనా పర్లేదండి, మీరు మా దగ్గరికి రండి. మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తాము, సంబంధాలు దగ్గరుండి చూపిస్తాము. అసలు మీరు ఏం డౌట్ పడాల్సిన పని లేదు, ఎవ్వరు చూసే పరిస్థితుల్లో లేదు. కానీ మేము మీకోసం పని కట్టుకుని పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు మా దగ్గరికి రావాలి. ఏదో ఫోన్లలో మీరు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఆశించకండి. ఆ ఇన్ఫర్మేషన్ సగమే ఉంటది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా మనిషిని కలుస్తూనే వస్తుంది, అదే నేను. కాబట్టి నా పేరు సాయిబాబా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీరు వచ్చేయండి, వెంటనే అన్ని సంబంధాలు మా దగ్గర దొరుకుతాయి. ఈ కులం ఆ కులం అనేది ఏం లేదండి. విన్నారు కదా ఇంతవరకు, మరి మేము చెప్పిందంతా విన్నారు అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు రావాలని కోరుకుంటున్నా. మరి మీరు వస్తే మీకు అదే 10,000 దండాలు. ఖచ్చితంగా రండి. విన్నారు కదండి, ప్రతి ఒక్క అమ్మాయి బయోడేటా, ప్రతి ఒక్క అమ్మాయి రిక్వైర్మెంట్, ఎలాంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారు, ఎంత ప్యాకేజ్ లో ఉంటున్న అబ్బాయి కావాలనుకుంటున్నారు అని. సో ఇది ఆడపిల్ల తల్లిదండ్రులు మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో కాబట్టి ప్రతి ఒక్కటి క్లారిటీగా చూడండి. ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా మీరు ప్రతి ఒక్క విషయాన్ని క్లారిటీగా వినండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఆఫీస్కి వచ్చి కలవండి. సో మీ అందరికి ఎవరికైనా పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నా, చేసుకోవాలనుకుంటున్నా, మా వీళ్ళకి ఖచ్చితంగా పెళ్లి అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ వీడియోస్ షేర్ చేయండి. అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.